కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది అనేక విభిన్న విధులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది శరీరంలోని అనేక అవయవాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ మన రోజువారీ అలవాట్ల కారణంగా కాలేయానికి ప్రమాదం వాటిల్లుతుంది. ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి హానికరమైన పదార్థాలు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించటం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈ కింది 3 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కొంతమందికి పగటిపూట నిద్రించే చెడు అలవాటు ఉంటుంది. 10 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోవడం హానికరం కాదు. కానీ పగటిపూట ఎక్కువగా నిద్రపోవటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. వ్యాధికి చిహ్నంగా మధుమేహం, డిప్రెషన్ లేదా దీర్ఘకాలిక నొప్పి, నిద్రలేమితో బాధపడే నాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటన్నింటిలో సాధారణ అంశం నిద్రలేమి. ఇది పగటిపూట నిద్ర అవసరాన్ని సృష్టించవచ్చు. అదే సమయంలో ఇలా లివర్ డ్యామేజ్ కూడా చేయవచ్చు. కాబట్టి పగటి నిద్ర సమయం చాలా తగ్గించి చూసుకోవాలి. కొందరికి అర్ధరాత్రి వరకు పనిచేయడం లేదా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటు. అలాగే కొందరు టీవీ, ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. దీనివల్ల చాలా ఆలస్యంగా నిద్రపోతారు. లివర్ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. అడ్డమైనవి తిని, తాగి అవి అరగక నిద్ర చెడిపోయి లివర్ పనిచేయడం ఆగిపోతుంది. అందుకే వీటిని తగ్గించుకుంటే మంచిది. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. కోపం వంటి తీవ్ర భావోద్వేగాలు సైతం ప్రధానంగా లివర్ పనితీరు చావు దెబ్బతీస్తాయి. అందుకే లివర్ బాగుండాలి అంటే కోపం బాగా తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఎవరూ కాపాడలేరు.